రాష్ట్రంలో వచ్చే 2-3 గంటల్లో వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. వచ్చే 2-3 గంటల్లో నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాలకు మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది. ఇక హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, ఖమ్మం, మేడ్చల్, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. వీటితో పాటు మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, ములుగు, నారాయణపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షం, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం పెద్దూరులో 6.8 సెంటీమీటర్ల వర్షం పడింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం బోర్నపల్లిలో 4.5, నల్గొండ జిల్లా చందంపేట మండలం తెల్దేవరపల్లిలో 4.3 సెంటీమీటర్ల వాన పడింది. మరింత సమాచారం కల్పన అందిస్తారు. కల్పన, రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్షాల అలర్ట్స్ పై అప్డేట్స్ ఏంటి? అపర్ణ, ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే దాదాపు ఒక సినాప్టిక్ కండిషన్స్ బంగాళాఖాతంలో ఏర్పడింది. కోస్తా ఆంధ్ర తీరం సమీపంలో మధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల చక్రవాక ఆవర్తనం ఏర్పడింది. ఈ చక్రవాక ఆవర్తనం ఈరోజు ఉదయం 8:30 గంటలకు ఏర్పడింది. సో దీని కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక్కరోజు మాత్రం మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉదయం నుంచి కూడా మనకు మేఘాకృతమైన వాతావరణం కంటిన్యూ అవుతా ఉంది. అదేవిధంగా జిల్లాలలో కూడా పలు జిల్లాలలో విస్తారంగా వర్షాలకు నమోదవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఉదయం నుంచి చూసుకున్నట్టయితే కరీంనగర్ కావచ్చు, జనగామ, వరంగల్, హన్మకొండతో పాటు ఇటు సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో మాత్రం మనకు అక్కడక్కడ మోస్తారు వర్షం నుంచి భారీ వర్షం, జోరు వర్షం కూడా నమోదైంది. ఇటు ఖమ్మం జిల్లాలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ పలు సంబంధించి మండలాల్లో కూడా మనకు జోరు వర్షం నమోదవుతా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు పశ్చిమ వాయువ్య దిశ నుంచి వీస్తున్న గాలులు, అదేవిధంగా ఒక చక్రవాక ఆవర్తనం ఏర్పడడం, దాంతోపాటు ఇటు అరేబియన్ సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా అది దూరంగా ఉన్నప్పటికీ కూడా మనకు తేమగాలులు అనేవి తెలంగాణ మీదికెళ్ళి వీస్తూ ఉండడం కారణంగా కూడా ఈ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. అదేవిధంగా మేఘాకృతమైన వాతావరణం కూడా కంటిన్యూ అవుతా ఉంది. ఒక భిన్నమైన వాతావరణ పరిస్థితులు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక 10-15 నిమిషాలు వర్షాలు కురిస్తే మరో 10-15 నిమిషాలు పొడి వాతావరణం ఏర్పడుతూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో కాస్త ఎండ తీవ్రత కూడా కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే పూర్తిగానైతే మనకు మేఘాకృతమైన వాతావరణమే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. అదేవిధంగా విస్తారంగా వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయి. ఇక ఉదయం నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు తేలికపాటి వర్షం, చిన్నపాటి జల్లులు, ఒక ముసురు వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు ప్రాంతాలలో కూడా మనకు హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇటు ఉప్పల్ కావచ్చు, బోడుప్పల్, దాంతోపాటు ఇటు రామంతపూరు, అంబర్పేట ఆ ప్రాంతాల్లో కూడా మనము ఒక తేలికపాటి వర్షం కూడా నమోదవుతా ఉంది. ఇటు తార్నాక, నాచారం ఆ ప్రాంతంలో కూడా ఒక చిన్నపాటి ముసురు అనేది కనిపిస్తూ ఉంది. ఇక బేగంపేట కావచ్చు, సికింద్రాబాద్ ఆ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే మనకు ఇంతసేపటి వరకు అయితే ఒక వర్షం, తేలికపాటి వర్షం నమోదైంది. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే కాస్త వెలిసిందనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా పలు ప్రాంతాల్లో కూడా మనకు తేలికపాటి వర్షం ఒక 10-15 నిమిషాల వరకు నమోదైంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కాస్త పొడి వాతావరణం పలు ప్రాంతాల్లో నమోదవుతా ఉంది. ఇక ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఉదయం నుంచి కురిసిన వర్షపాత వివరాలు కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు ఖమ్మంలో అత్యధికంగా 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా నాగర్ కర్నూలులో దాదాపు మనకు 6.9 సెంటీమీటర్ల వర్షపాతం, అంటే ఒక భారీ వర్షపాతం అనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు వికారాబాద్ కావచ్చు, రంగారెడ్డి, ఖమ్మం, కరీంనగర్, నాగర్ కర్నూలు, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా మనకు 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఇటు వికారాబాద్ కావచ్చు, దాంతోపాటు వరంగల్ కావచ్చు, హన్మకొండ ఆ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక యాదాద్రి భువనగిరిలో చూసుకున్నట్టయితే అక్కడ కూడా మనకు ఒక 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక మంచిర్యాల ప్రాంతంలో ఉదయం నుంచి మనకు 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే దాదాపు మనకు 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉప్పల్ ప్రాంతంలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఇటు అప్సిగూడ కావచ్చు, రామంతపూర్ కావచ్చు, చిలకానగర్, ఈ హయత్ నగర్ ఈ ప్రాంతంలో 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో దాదాపు మనం చూసుకున్నట్టయితే ఇటు కాప్రా కావచ్చు, రాజేంద్ర నగర్, సరూర్ నగర్, ముషిరాబాద్, మల్కాజిగిరి, కాప్రా ఈ ప్రాంతంలో చూసుకున్నట్టయితే దాదాపు మనకు మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదైనట్టుగా ఇటు వాతావరణానికి సంబంధించిన కూడా మనం అంచనాలు కూడా చూస్తూ ఉన్నాము. ఇక రాబోయే 2-3 గంటల పాటు కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో మనకు నౌకాస్ట్ ఫోర్కాస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. రాబోయే 3 గంటల పాటు వాతావరణం ఏ విధంగా ఉంటుంది,
ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. మనం అందులో గనక ఒక్కసారి గనక చూసుకున్నట్టయితే దాదాపు ఇటు నల్గొండ, రంగారెడ్డి, దాంతోపాటు సూర్యాపేట, వికారాబాద్ ఈ జిల్లాలకు మాత్రం మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే విధంగా గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక మిగిలిన జిల్లాలు హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, దాంతోపాటు జగిత్యాల, ఖమ్మం, మేడ్చల్, మల్కాజిగిరి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, ములుగు, నారాయణపేటతో పాటు ఇటు పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట ఈ జిల్లాలకు సంబంధించి కూడా మనకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షం, అదే విధంగా దాదాపు మనకు ఈదురుగాల తీవ్రత కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు కూడా అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా చాలా వరకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరి అలాంటి రైతులు కూడా కాస్త 2 రోజులు మనకు కాస్త వర్షం వెలిసినట్టే వెలిసి గత 2 రోజుల నుంచి మళ్ళీ కూడా వర్షాలు పుంజుకున్నాయని చెప్పుకోవచ్చు. గత 2 రోజుల కారణంగా కూడా మనకు లోకల్ గా ఉండే కండిషన్స్, మాయిశ్చర్, అదే విధంగా క్యుములోనింబస్ మేఘాల కారణంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ జోరు వర్షం అయితే నమోదవుతా ఉంది. అదే విధంగా ఈ రోజు కూడా క్యుములోనింబస్ మేఘాలతో పాటు ఒక ఉపరితల చక్రవాక ఆవర్తనం, అదే విధంగా ఇటు అరేబియన్ సముద్రం నుంచి వీస్తున్న గాలుల వల్లనైతే ఈ విధంగా వాతావరణం ఉంది. అదే విధంగా వర్షాలు కూడా నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజంతా కూడా ఇదే విధంగా వాతావరణం ఉండే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ జోరు వర్షం, అదేవిధంగా హైదరాబాద్ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇటు జిల్లాలకు సంబంధించి కూడా జిల్లా యంత్రాంగానికి జిల్లా కలెక్టర్స్, అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ని కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఇటు హైదరాబాద్కి సంబంధించి జిహెచ్ఎంసీ, మాన్సూన్, డిఆర్ఎఫ్ బృందాలను కూడా ఎప్పటికప్పుడు నౌకాస్ట్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేసి ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా అలర్ట్స్ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు 24/7 ఫోర్కాస్ట్ కూడా చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి కూడా ఉరుములు మెరుపులు ఈదురుగాలతో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరితో పాటు ఇటు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలకైతే అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ జిల్లాలో మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ జోరు వర్షం, ఈదురుగాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే నమోదు అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు సెక్రటరియట్ కావచ్చు, అదే విధంగా ఇటు మాసప్ ట్యాంకు, దాంతోపాటు లకిడి కప్పులతో పాటు ఇటు టెలిఫోన్ భవన్ ఆ ప్రాంతాల్లో కూడా ఒక ముసురు అయితే కనిపిస్తూ ఉంది. ఇక మిగిలిన ప్రాంతాలు మనం చూసుకున్నట్టయితే ఇటు విఎస్టీ కావచ్చు, బాగ్లింగంపల్లి, నారాయణగూడ, హిమాయత్ నగర్ ఆ ప్రాంతాల్లో కూడా చిన్నపాటి ముసురు అనేది అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు చిన్న చిన్న స్పెల్స్ అయితే వచ్చిపోయే అవకాశం ఉంది. అంటే దాదాపు మనకు 15-20 నిమిషాల వరకు వర్షం ఉంటే మరో 15-25 నిమిషాల వరకు పొడి వాతావరణం ఉంటుంది. మళ్ళా తర్వాత చిన్నపాటి స్పెల్స్ ఏర్పడి మళ్ళీ వర్షం కురిసే అవకాశం ఉంది. సో ఇట్లా ఆన్ అండ్ ఆఫ్ లాగా మనకు వర్షాలు అయితే వచ్చిపోయే అవకాశం ఉంది హైదరాబాద్ వ్యాప్తంగా. ఇక జిల్లాల్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ జోరు వర్షాలు అయితే ఈ రోజు కురిసే అవకాశం ఉంది. అపర్ణ.